కర్నూలు నగరంలోని రక్ష హాస్పిటల్ను అధికారులు సీజ్ చేశారు. నంద్యాలకు చెందిన ఒక మహిళ ఫిర్యాదు మేరకు పోలీస్ రెవెన్యూ సిబ్బంది సహకారంతో హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించి సీజ్ చేయడం జరిగిందని డిఎంహెచ్ఓ శాంతి కళ తెలిపారు. నంద్యాల డిఎంహెచ్ఓ విచారణ రిపోర్టు ఆధారంగా బాధిత మహిళ తరపున హాస్పిటల్ రికార్డులు తనిఖీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఫిర్యాదుదారు ఇటీవల రక్ష హాస్పిటల్లో అబార్షన్ చేయించుకోవడం జరిగిందని, కానీ ఆమె చనిపోయిందని తెలిపారు. దీంతో రక్ష హాస్పిటల్పై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని డిఎంహెచ్ఓ తెలిపారు. ముఖ్యంగా అబార్షన్లు చేయించడం, స్కానింగ్ వంటి ప్రక్రియను అంగీకరించిన విధంగా పై అధికారులు ఆదేశాల ప్రకారం హాస్పిటల్ను మూసివేసినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం నియమాలు ఉల్లంఘించి ఏ నర్సింగ్ సిబ్బంది అయినా సరే చర్యలు తప్పవని వైద్య శాఖ హెచ్చరించింది. హాస్పిటల్ గురించి మనకు నంద్యాల డిఎంహెచ్ఓ గారి ద్వారా మనకు ఒక ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందండి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో వచ్చేసి ఒక నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ అబార్షన్ అయ్యి మరణించడం జరిగింది. సో ఆ మరణానికి గల కారణాలు అక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ టీముని వేస్తే అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారము ఆ గర్భిణీ స్త్రీ, మృతి చెందిన గర్భిణీ స్త్రీ యొక్క భర్త ఇక్కడ రక్షా హాస్పిటల్లో స్కానింగ్ చేసి ఆడపిల్ల అని చెప్పారని ఇన్ రైటింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము పీసీపీఎన్డీటీ యాక్ట్ రూల్ ప్రకారము అప్రోచ్ అయితే కనుక అడ్వైజరీ కమిటీ మెంబర్స్ అందరం కూడా విజిట్ చేసి అక్కడ కమిటీ మెంబర్స్ అందరు ఇచ్చిన ఒపీనియన్ ప్రకారము ఆ రిపోర్ట్ని కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ చైర్మన్ కలెక్టర్ గారు మేడం ఆధ్వర్యంలో 2 రోజుల కిందట మీటింగ్ జరిగింది. అక్కడ జడ్జి మేడం, కలెక్టర్ మేడం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అక్కడ సెక్స్ డిటర్మినేషన్ జరిగింది. అందులో రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా రిజిస్ట్రేషన్ అనేది రెన్యువల్ చేయించుకోలేదు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా నర్సింగ్ హోమ్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోలేదు. రికార్డ్స్ అన్ని ప్రాపర్గా లేవని చెప్పి సీజ్ చేయడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందువల్ల మేము నిన్న వాళ్ళకి సీజింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తీసుకొని ఆ నర్సింగ్ హోమ్ని సీజ్ చేశాం. రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు నగరంలోని రక్ష హాస్పిటల్ను అధికారులు సీజ్ చేశారు. నంద్యాలకు చెందిన ఒక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసు రెవెన్యూ సిబ్బంది సహకారంతో హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించి సీజ్ చేయడం జరిగిందని డిఎంహెచ్ఓ శాంతి కళ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. చెప్పండి బస్వరాజ్. చేసిన పరిస్థితి అయితే హాస్పిటల్ ఏదైతే మేనేజ్మెంట్ అబార్షన్ చేయడము లేదా ఆడ లేదా మగ చుట్టూ ఒక స్కానింగ్ చేయడము ఇలాంటి వైద్య విధానానికి విరుద్ధమైన పనులు చేయడంతో మహిళ ఫిర్యాదు సీజ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా నర్సింగ్ హోములు నగరంలో 2-3గా వెళ్తే కేవలం 70 లక్షంగా వైద్యం అందిస్తున్న పరిస్థితి, అన్యాయంగా అక్రమంగా డబ్బులు లాగేసి పేద జనాన్ని దోషం చేస్తున్న నేపథ్యంలో అబార్షన్లు ఎందుకంటే గర్భవతి ఆడమగ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే గర్భంలోనే ఆలోచిస్తూ లేదా ఆలోచిస్తూ తప్పిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితుల్లో కూడా మరి నర్సింగ్ నిర్వాహకులు కొందరు పరిస్థితులు వ్యాపారాల కోసం డబ్బు కోసం తప్పించబడి బండి చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఏదైతే కోడుమూరులోని పాఠ నర్సింగ్ హోమ్ అదేవిధంగా కర్నూలులోని రక్ష హాస్పిటల్ కూడా వైద్య అధికారులు సీజ్ చేశారు. ఏదైతే నంద్యాల డిఎంహెచ్ఓ ఆయన విచారణ అనంతరం ఆయన సిఫారసు మేరకు కర్నూలు డిఎంహెచ్ఓ ఈ హాస్పిటల్లో తనిఖీ చేసి రెవెన్యూ సహకారంతో రికార్డులు పరిశీలించి సీజ్ చేయడం జరిగింది. అంటే తెలిసినవి కొన్ని అయినా తెలియని అంటే దందాలు హాస్పిటల్లో చాలా జరుగుతూనే ఉన్నాయి. మరి వైద్య అధికారులు అన్ని హాస్పిటల్స్ లో కూడా పక్కగా తనిఖీలు చేసి రికార్డులు చూసి శాఖపరమైన చర్యలు చేపట్టి అంటే సామాన్య జనం, పేద జనం నష్టపోకుండా అదేవిధంగా భ్రూణ హత్య చూడాలనే డిమాండ్ ప్రజలకు వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బస్వరాజ్.